రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పరిపాలనలో ప్రభుత్వం భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 13,350 గ్రామ పంచాయతీలను జనాభా ఆదాయ ప్రమాణాల ఆధారంగా 4 గ్రేడ్లుగా పునర్వర్గీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ స్థాయి సేవలు అందించడమే లక్ష్యంగా కొత్త విభాగాల ఏర్పాటు, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ, డిజిటల్ పరిపాలనకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. ఇందులో 359 రూల్ 1, 3,082 గ్రేడ్ 1, 3,163 గ్రేడ్ 2, 6,747 గ్రేడ్ 3 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటి వరకు అమల్లో ఉన్న 7,244 క్లస్టర్ గ్రామ పంచాయతీల వ్యవస్థను రద్దు చేసి ప్రతి గ్రామ పంచాయతీని స్వతంత్ర పరిపాలన యూనిట్గా గుర్తించింది ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా, పట్టణ స్థాయి సౌకర్యాల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పంచాయతీ కార్యదర్శి పదవిని ఇకపై పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్చారు. అలాగే పీడీఓ పోస్టులను 3 గ్రేడ్లుగా హేతుబద్ధీకరించారు. ఈ విభాగాల్లో పనిచేసే సిబ్బంది వేతనాలను గ్రామ పంచాయతీల సాధారణ నిధుల నుంచే చెల్లించనున్నారు. డిజిటల్ పరిపాలనకు మరింత ఊతమిస్తూ పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.